తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తుంది. 45 మంది ఐఏఎస్ల బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ గా సంజయ్ కుమార్ను ప్రభుత్వం నియమించింది. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 45 మంది ఐఏఎస్ల బదిలీ చేస్తున్నట్లుగా ప్రభుత్వం అయితే ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ గా సంజయ్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి, ఏంటి అప్డేట్స్? తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 45 మంది ఐఏఎస్లను ఒకేసారి ఏదైతే ట్రాన్స్ఫర్ కూడా చేసింది. ఇందులో పలువురు కీలకమైనటువంటి శాఖలను కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసినట్టు మనకు పూర్తిస్థాయిలో కూడా తెలిసింది. ఇది పెద్ద ఎత్తున ఐఏఎస్ ట్రాన్స్ఫర్ అయితే జరిగింది. దీంట్లో సంజయ్ కుమార్ కి ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే మనం చూసినట్టయితే ప్రస్తుతం అయితే గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ దానికి ఏదైతే ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ పిఆర్ అండ్ ఆర్డీగా ఏదైతే బదిలీ చేస్తూ సంజయ్ కుమార్ కి ఇచ్చారు. అలాగే దానకిషోర్ ని కూడా ఏదైతే ప్రభుత్వం తనకున్నటువంటి శాఖను మారుస్తూ కూడా ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దానికి సంబంధించినటువంటి శాఖను కేటాయించింది. అలాగే ఎన్ శ్రీధర్ ప్రస్తుతం ఎన్ శ్రీధర్ దగ్గర ఇప్పటికే కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి బాధ్యతలను కంటిన్యూ చేస్తున్నాయి. అంటే గవర్నమెంట్ మైన్స్ అండ్ జియోలజిక్ శాఖకు సంబంధించినటువంటి శాఖలను కంటిన్యూ చేస్తూనే మరొక బాధ్యతగా కొన్ని శాఖలు ఐటీ అండ్ ఐసి డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే అటు అనేక కూడా ఏదైతే బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక పవర్ కి సంబంధించిన విషయాన్ని చూసినట్టయితే మనం పూర్తిగా కొత్త డిస్కామ్లకు సంబంధించినటువంటి సీఎండీగా ముషరఫ్ అలీ ఫారూక్ ని నియమించారు. అలాగే ఎస్పీడీసీఎల్ సీఎండీగా జితేష్ వి పాటిల్ ని కూడా ప్రభుత్వం నియమించింది. ఇక ఇటీవల ప్రభుత్వం 2 డిస్కామ్లతో పాటు కొత్తగా 3వ డిస్కామ్ తీసుకురావాలని చెప్పి కూడా ప్రకటన చేసింది. సో ఈ కొత్తగా డిస్కామ్ కు సీఎండీగా కూడా ముషరఫ్ అలీ ఫారూక్ ని కూడా ఏదైతే ప్రభుత్వం నియమించింది. సో మొత్తంగా చూసినట్టయితే మొత్తం 45 మందిని ఏదైతే ఇప్పటికే ఏదైతే ట్రాన్స్ఫర్ చేసింది. దీంట్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా చాలా మంది కూడా దీంట్లో ఉన్నారు. సో ఇప్పుడు హనుమంతరావు ఐఏఎస్ కూడా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ యాదగిరి ఏదైతే కలెక్టర్ గా ఉన్నారు. సో ఆయన కూడా మార్చుకుంటూ ఎండోమెంట్స్ సంబంధించినటువంటి పోస్టింగ్ ఆయనకు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి దానికి కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు. గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ గా కూడా ఏదైతే హనుమంతరావు ఉన్నారు, సో దానికి సంబంధించి ఆయన కంటిన్యూ కూడా అవుతారని చెప్పి కూడా దాంట్లో చాలా స్పష్టంగా చెప్పింది. దీంట్లో మనం చూసుకుంటే చాలా సీనియర్ ఆఫీసర్స్ కూడా చాలా మంది ఉన్నారు. భవేష్ మిశ్రా, జితేష్ వి పాటిల్, అలాగే సంతోష్ బిఎం, ప్రతీక్ జైన్, నేహా శబరీష్, ఇక్కడ చాలా మంది సీనియర్ అధికారులను కూడా ఏదైతే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. శ్రీధర్, గౌరవ్ ఉప్పల్, అలాగే రాహుల్ బొజ్జను కూడా ఏదైతే ప్రభుత్వం ఏదైతే ట్రాన్స్ఫర్ కూడా చేసింది. సో ప్రస్తుతం అయితే అతనికి సెక్రటరీ గవర్నమెంట్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గా కూడా ఏదైతే ట్రాన్స్ఫర్ చేసి తొలగించింది. సో ఈ పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి సమయంలో మనం చూసినట్టయితే రానున్నటువంటి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ ట్రాన్స్ఫర్లు ప్రభుత్వం చేసిందన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.